హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. ఆయన పేరు పవన్ కళ్యాణ్. చేసేది సినిమాలో హీరోగా గెలిచాడన్న విషయాన్ని ఆయన ఎప్పుడూ మర్చిపోయాడు. పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యే అన్న విషయాన్ని ఆయన పూర్తిగా మర్చిపోయాడు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు పిఠాపురం వెళ్ళింది లేదు, పిఠాపురంలో ఏం జరుగుతుందో తెలిసింది లేదు. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటాను, మీతోనే ఉంటానని చాలా సొల్లు సొట్ట సొటారం కబుర్లు చెప్పాడు. ఈ సొల్లు సొట్ట సొటారం కబుర్లు విన్న ప్రజలు కూడా అబ్బా పవన్ కళ్యాణ్ ఇక్కడ చోచి చూడొచ్చు అనుకున్నారేమో. దానికి తోడు చాలా మంది వచ్చి ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్ ఏదో పీకేస్తాడని వీళ్ళు అనుకున్నారు. కానీ అటొచ్చి ఇటొచ్చి జరిగింది ఏంద్రా స్వామి అంటే ఏమి జరగల. పైగా పిఠాపురం అనేది అక్రమ బియ్యం రవాణాకి కేంద్ర బిందువుగా మారింది. గతంలో 2 వీడియోలు మనం చేసాం. ఒక ఆటో డ్రైవరు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పిఠాపురం నుంచి వస్తున్నాయి అంటే రోజు వెళ్తున్నావా అంటే నేను ఈ రోజు వచ్చాను, రోజు వేరే వాడు వస్తాడు అంటే రోజు వెళ్తే బియ్యం అని చెప్పాడు. ఈయనేమో కార్డులు తీసుకొచ్చి స్మార్ట్ కార్డులు పెడితే బియ్యం ఎవడు తీసుకెళ్ళలేడు అని చెప్తా ఉంటాడు. నాదెండ్లా మనోహర్. ఆయనకి అసలు బుర్రుందో బుద్ధి ఉందో చదువుకున్న వాళ్ళకి కనిపిస్తాడు, కానీ మిడిమిడి జ్ఞానం తప్పించి ఏమి లేదనిపించింది నాకు ఆయన మాటలు పెట్టుంటే. ఎందుకంటే మనం ఒకే స్టేజ్ మీద అచ్చెన్నాయుడు ఈయన కూర్చొని మామిడి రైతులు మేము 90% కొన్నాం ఒకరంటే మేము 80% కొన్నామని ఈయన అంటాడు. అంత తుత్తర బ్యాచ్, అంత ఏముండదు ఇక్కడ, అంత అస్సాం. నిజంగా కొంటే కదా కరెక్ట్ నెంబర్ చెప్పడానికి, కొంటే ఎవిడెన్స్ ఉంటుంది, దాన్ని పట్టుకొని మాట్లాడతారు, గాలి మాటలు మాట్లాడతారు కదా. అయితే అదేవిధంగా అక్రమ వ్యాపారానికి అడ్డగా గొల్లప్రోలు అంటారు. ఇప్పుడు గొల్లప్రోలు జిల్లాకు తెలంగాణ రేషన్ సన్నబియ్యం అక్రమ రవాణా. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పరిధిలో గొల్లప్రోలు మండలం తెలంగాణ రేషన్ బియ్యం అక్రమ బియ్యాన్ని కొనుగోలుకు అడ్డాగా మారింది. గత కొన్ని మాసాలుగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తుంది. ఈ బియ్యాన్ని ఈ ప్రాంతానికి చెందిన పలువురు దళారులు తెలంగాణలోని వినియోగదారుల నుంచి సేకరించి వీటిని గొల్లప్రోలు రైస్ మిల్లుకు సరఫరా చేస్తున్నారు. ఈ మండల పరిధిలో ఏ రైస్ మిల్లులో చూసినా తెలంగాణ నుంచి అక్రమంగా తెచ్చిన రేషన్ బియ్యం నిల్వలు కనిపిస్తాయి. అక్రమ బియ్యం వ్యాపారానికి అడ్డాగా గొల్లప్రోలు మండలం దీర్ఘకాలికంగా అక్రమ బియ్య వ్యాపారానికి అడ్డాగా సాగుతుంది. దాదాపు 2 దశాబ్దాలుగా మండల పరిధిలో పలువురు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. వీటిని మధ్యవర్తుల ద్వారా టోకు వ్యాపారులకు విక్రయిస్తారు. వారి నుంచి గొల్లప్రోలు పరిధిలో రైస్ మిల్లర్లకు ఈ బియ్యం చేరుతాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన ఏం చేస్తున్నాడు? తెల్ల సొక్కాలు జబ్బాలు వేసుకుని తిరగడమేనా? ఇంకేమైనా ఉందా వర్క్ చేసే పని? అది మన కాన్స్టిట్యున్సీ, మీ డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ. ఆయన ఎమ్మెల్యే అన్న విషయం మర్చిపోయి నేను డిప్యూటీ సీఎం అన్న స్థితికి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్టించుకోవడం వదిలేశాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరిగినా ఆయన అనవసరం. దళితుల్ని వెలివేసిన అనవసరం, ఇష్టానుసారంగా అక్రమ బియ్యం ఎక్స్పోర్ట్ చేసిన అనవసరం, వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బియ్యాన్ని డంప్ చేసి దీన్ని మళ్ళీ పాలిష్ చేసి ఎక్కువ రేట్లకు అమ్ముతున్న అనవసరం. మొత్తం అంత అస్సాం బ్యాచ్ ఇదంతా. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఈ జనసేన బ్యాచ్ అంతా అస్సాం బ్యాచ్. పాపం వర్మ అనవసరంగా ఇల్లేదో పీకుతారు నాకేదో వస్తుందని ఆశతోటి ఇలా ముడ్లు కడిగి చాలా దృఢమైన స్థితిలో ఇప్పుడు ఉన్నాడు. కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ అంటే పొలిటికల్ గా అన్ఫిట్, హీరోగా అన్ఫిట్, హస్బెండ్ గా అన్ఫిట్, తండ్రిగా అన్ఫిట్, మొత్తానికి ఒక మనిషిగా కూడా అన్ఫిట్టా. ఎందుకంటే నిలకడలేని మాటలు, ఏ అడ్డగా గడుగు పెట్టే మాటలు, చిగువీర భావజాల నుంచి ఆయన అనాపోలజెటిక్ సరాతిని వరకు ఆయన జర్నీ చూసుకున్నట్లయితే ఏ విషయంలోనే నిలకడలేని వ్యక్తి. ఆయన పర్సనల్ లైఫ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. దాన్ని నేను మాట్లాడటలేదు, అర్థమవుతుంది క్లియర్ గా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక నిలకడ లేని వ్యక్తి నిలకడగా ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికి నానా విధాల కష్టపడి మళ్ళీ నిలకడలేని తరంతో కింద పడుతూ లేస్తూ 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనిషి మారలేదంటే ఏం చేయాలో నాకు అర్థం కాదు. చెప్పడానికే మాటలు, చేయడానికి ఒక్కటి కూడా లేదు ఈయన దృష్టిలో. ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచే కాదు, నిజంగా చెప్పాలంటే అన్ని కేటగిరీస్ నుంచి
బయటికి తీసి అడవిలో వదిలేస్తే కానీ టెడ్డోలు బ్రతకదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైనా ఎట్లాగైనా బ్రతకచ్చు. సమాజంలో ఉంటున్నామంటే సమాజంలో కొన్ని రూల్స్, పద్ధతులు, మాటకి ఇచ్చిన విలువలు, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు, ఒక భర్తకు ఉండాల్సిన లక్షణాలు, ఒక తండ్రికి ఉండవలసిన కొన్ని క్వాలిటీస్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవన్నీ లేని వ్యక్తిని అడవిలోనే వదిలేయాలి. మీరేమంటారు? అవునా కదా? నేనైతే అదే అంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.